కార్మిక మరియు ఉపాధి కల్పన శాఖ మంత్రివర్యులు పెద్దలు బండారు దత్తాత్రేయ గారితో కలిసి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి అదే రకంగా కార్మిక రంగానికి సంబంధించిన పలు అంశాలపైన వారితో చర్చించడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ పట్టణానికి సంబంధించి కొన్ని ప్రధానమైన అంశాలు, ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి గౌరవనీయులు దత్తాత్రేయ గారు మనం కేంద్రం నుంచి కూడా ఇంకా మరిన్ని ఇల్లు కూడా శాంక్షన్ చేసుకునే అవకాశం ఉంది. మీరు సాధ్యమైనంత తొందరగా ఈ హైదరాబాద్ మహానగరంలో పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణం చేపట్టండి. మరి ఇప్పటికే 1,00,000 ఇండ్లను ప్రకటించి ఉన్నారు, అందులో 50,000 టెండర్లు అయినాయి, కానీ ఇంకా కూడా స్పీడప్ చేయండి అని చెప్పి వారు సూచించారు. తప్పకుండా ఆ దిశగా మరి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నేతృత్వంలో, జీహెచ్ఎంసీ నేతృత్వంలో ఏదైతే హైదరాబాద్ మహానగరంలో ఇళ్ల నిర్మాణం జరుగుతూ ఉందో దాన్ని వేగవంతం చేస్తామని చెప్పి కూడా గౌరవనీయులు పెద్దలు వారికి చెప్పడం జరిగింది. దాంతోపాటు వారిని కూడా నేను విజ్ఞప్తి చేశాను, వారు కూడా తప్పకుండా ఒకసారి హైదరాబాద్లో సమీక్ష నిర్వహించి మరి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఇంకా మనకు మరింత నిధులు ఏ రకంగా తెచ్చుకోవచ్చు, ఏ రకంగా మనం పరస్పరం సహకరించుకొని పేదలకు ఇల్లు నిర్మాణంలో మరి ముందుకు పోవచ్చు అనేది కూడా వారు సమీక్షించాలని చెప్పి కూడా నేను వారిని కోరాను. వారు దానికి అంగీకరించారు. దాంతో పాటుగా రైల్వే శాఖకు సంబంధించిన ఒక 45 ఎకరాల భూమి, ముఖ్యంగా దత్తాత్రేయ గారి పార్లమెంటు పరిధిలోనే ఈ భూమి ఎక్కువ వరకు ఉంది. ఆ భూమిని కూడా ఇప్పించినట్టయితే తప్పకుండా మనం ఇంకా కూడా పెద్ద మొత్తంలో ఇల్లు టేకప్ చేయవచ్చు అని చెప్పి కూడా వారికి నేను విజ్ఞప్తి చేశాను. దాంతో వారు కూడా అవసరమైతే తప్పకుండా మళ్ళీ రైల్వే మంత్రి దగ్గరికి నేను కూడా స్వయంగా వస్తాను, తప్పకుండా చేయాలని చెప్పి కూడా వారు కూడా చాలా సానుకూలంగా చెప్పారు. దాంతోపాటు పెద్దలు వారు కార్మిక మంత్రిగా కార్మికుల సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలు, మరి పరిశ్రమల మంత్రిగా మీరు మూతబడ్డ పరిశ్రమలను, ఖాయిలాబడ్డ పరిశ్రమలను తెరిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ దిశగా కూడా మీ ప్రయత్నాలు ముమ్మరం చేయండి. ముఖ్యంగా సిర్పూర్ పేపర్ మిల్ అయితేనేమి, నిజాం షుగర్స్ అయితేనేమి, ఆ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉందని చెప్పి వారు అడిగితే నేను వారికి వివరణ కూడా ఇచ్చాను. పూర్తి స్థాయిలో ఏ రకంగా మరి ప్రయత్నాలు చేస్తున్నాము, ఏ రకంగా ఒకవైపు కొత్త పరిశ్రమలను ఆకర్షించే ప్రయత్నం చేస్తూనే ఇంకోవైపు ఖాయిలాబడ్డ పరిశ్రమల కోసం కూడా ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ పేరిట ఒక కొత్త కాన్సెప్ట్తో కూడా మరి దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ప్రయత్నాలు చేస్తున్నాము. ఇప్పటికే భీమా సిమెంట్స్ లాంటి కంపెనీని తెలంగాణ ప్రభుత్వమే అన్ని రకాల ప్రోత్సాహకాలు ఇచ్చి మరి దాన్ని మూతబడ్డ కంపెనీని తెరిపిస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రామగుండం ఫర్టిలైజర్స్ కూడా మొన్ననే మీరు చూశారు. అనంత్ కుమార్ గారు ఒక మాట చెప్తే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన 144 కోట్లలో 154 కోట్లలో 72 కోట్ల మొదటి శాంక్షన్ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ రకంగా విడుదల చేసి మూతబడ్డ పరిశ్రమలను తెరిపించే దిశగా ఎంత చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తూ ఉన్నామో కూడా వారికి వివరించి చెప్పడం జరిగింది. దాంతోపాటు వారు దత్తాత్రేయ గారికి వారి శాఖ పరిధిలోని ఒక 3 అంశాల మీద వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సిరిసిల్ల ప్రాంతంలో గతంలో మీ అందరికీ కూడా తెలుసు, ఆ ప్రాంతంలో బీడీ కార్మికులు ఎక్కువ. సిరిసిల్ల, సిద్దిపేట, ఆ పక్కనే ఉన్న మెట్పల్లి, కొరుట్ల, నిజామాబాద్, నిర్మల్, ఆ మొత్తం ఆ పూర్వ కరీంనగర్, పూర్వ మెదక్, పూర్వపు నిజామాబాద్, పూర్వ ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్ తాలూకా బీడీ కార్మికులు ఎక్కువ ఉంటారు. కాబట్టి అక్కడ ఒక 150 పడకల ఆసుపత్రిని 100 కానీ 150 పడకల ఆసుపత్రి కానీ ఫీజిబిలిటీ బట్టి వెంటనే మంజూరు చేయాలని చెప్పి వారిని కోరాను. సానుకూలంగా స్పందించారు. దాంతోపాటు హైదరాబాద్ మహానగరానికి సంబంధించి కూడా వారు కొన్ని విలువైన సూచనలు ఇచ్చారు. ఇంకా హైదరాబాద్లో కూడా మనం కొంత డెఫినెట్గా ఇంకా అడిషనల్ హాస్పిటల్స్ కూడా పెట్టేదానికి ఈఎస్ఐ ద్వారా అవకాశం ఉంది. మీరు స్థలం మాకు ఇస్తే చేస్తామన్నారు, తప్పకుండా ఆ కార్యక్రమం చేస్తాము గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో అని చెప్పి కూడా వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. దాంతోపాటు బీడీ కార్మికులు ఎక్కడైతే మా క్షేత్రంలో ముఖ్యంగా సిరిసిల్ల జిల్లాలో ఎక్కువగా ఉన్నారో మాకు బీడీ కార్మికులకు ఇచ్చే ఇండ్లను కూడా మంజూరు చేయాలని చెప్పి కూడా వారికి నేను కోరడం జరిగింది. తప్పకుండా ప్రతిపాదనతో వస్తే తప్పకుండా చేస్తాము అని చెప్పి కూడా వారు సానుకూలంగా స్పందించారు. చాలా విషయాల మీద మాట్లాడుకున్నాము. అదే రకంగా రేపు మరి రాష్ట్రపతి అభ్యర్థి అయిన రామ్నాథ్ కోవింద్ గారు కూడా వస్తూ ఉన్నారు హైదరాబాద్కి. దానికి సంబంధించి మరి ఏ రకంగా వారికి మనం ఆతిథ్యం ఇవ్వాలి, ఎందుకంటే వారు మొట్టమొదటిసారి హైదరాబాద్కి మన తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారు. వారు కాబోయే రాష్ట్రపతి కాబట్టి ఏ రకంగా వారి గౌరవ మర్యాదలు ఉండాలన్న విషయంలో కూడా పరస్పరం ఒక మాట్లాడుకుని మరి రేపటి ఏర్పాట్లకు సంబంధించి కూడా చర్చించుకోవడం జరిగింది. వారి ఆతిథ్యానికి ధన్యవాదాలు కూడా నేను తెలియజేస్తాను.